ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే7 గని 1975లో మొదలై 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ గని కార్మికులు 50వ వసంతాల వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. గని మేనేజర్ జంగిరి తిరుపతి ఆధ్వర్యంలో ఏజెంట్ రాజేందర్లు గనిపై మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గనిపై శాంతి హోమం ఘనంగా నిర్వహించారు. 50వ స్వర్ణోత్సవాల వేడుకల్లో సింగరేణి డైరెక్టర్ పిపి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M సత్యనారాయణ, STPP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరంజీవి, GM శ్రీనివాసులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్కే7 గనికి మంచి గుర్తింపు ఉందన్నారు. సంస్థలో ఏ నూతన సాంకేతిక పరికరాలు, నూతన SDL యంత్రాలను మొదట ఆర్కే7 గనిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతం చేయడం జరిగిందన్నారు. గని కార్మికులు రక్షణతో కూడిన ఉత్పాదకత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్కే7 గనికి మరో 15 సంవత్సరాల భవిష్యత్తు ఉందన్నారు. కార్మికులు గని మూత పడుతుందనే ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని కార్మికుల్లో ధీమా కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ క్వాలిటీ GM సుశాంత్ సాహు, AITUC డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి SK బాజీసైదా, ఫిట్ కార్యదర్శి మారపెల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పని చేస్తున్న ఏజెంట్ రాజేంద్ర గారు, అట్లాగే మేనేజర్ తిరుపతి గారు, మిగతా సిబ్బంది, అట్లాగే సంచాలకులు వెంకటేశ్వర గారు, శ్రీరాంపూర్ GM గారు, శ్రీనివాస్ గారు, STPP చిరంజీవి గారు, అట్లాగే ఇండియన్ నాయకులు మీడియా, ఈ గనిలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులందరికీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వర్ణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్కే7 గని మొదటి నుంచి కూడా పెర్ఫార్మెన్స్లో కూడా, అంటే నేను ఇక్కడ ఈ శ్రీరాంపూర్ డివిజన్లో 7 సంవత్సరాలు పనిచేశాను. అన్నింటిలో ముందంజలో ఉండేది ప్రొడక్టివిటీ, సేఫ్టీ, యాజ్ వెల్ యాజ్ ముఖ్యంగా పంపింగ్ విషయంలో కూడా చాలా అన్ని మైళ్ళు ఇబ్బంది పడుతుంది. ఈ మైళ్ళు అయితే చాలా ఎఫెక్టివ్ జరిగేవాళ్ళు. ఇప్పుడే ఏజెంట్గా చెప్తున్నారు. ఈ గనికి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రకారం 15 సంవత్సరాల లైఫ్ అయితే ఉంది. ఇంకా బాధ్యతగా చెప్పినట్టు ఈ లైఫ్ మనం అంతా దీన్ని చక్కగా పనిచేసుకొని ఇంకా ముందు ఈ గని లైఫ్ను పెంచడానికి ప్రణాళికలు కూడా చేసుకొని దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ మ్యాండేటింగ్ సిస్టమ్ ఉండేది కాదు. ఇంకా తక్కువ 4 లెవెల్ వరకు ఎందుకని చెప్పేసి చాలా కాలం దానికి చివరికి మనం సాధించుకోవడం జరిగింది. దానిలో కూడా చాలా కాలం మనకి ఆ DGMS వారి రూల్స్ మార్చడం వలన చాలా ఇబ్బందులు వచ్చినాయి. అన్నింటినీ ఆ టెక్నికల్ అడ్డంకులన్నీ అన్నీ అధిగమించి ఇప్పుడు అన్నీ కట్ చేశాం. కాబట్టి ఖచ్చితంగా ఈ గనిని ఇలాగే కాపాడుకుంటూ ఇదే అత్యంతగా ప్రొడక్టివిటీ ఇంకా ఉన్నదాన్ని మనం పెంచుకుంటూ పోతూ వీటిని లాభాల్లో కూడా తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఏరియా శ్రీనివాస్ గారు, రాజేంద్ర గారు ఏజెంట్ అండ్ తిరుపతి గారి మేనేజర్, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే దీనికి హాజరయ్యారు మన సంచాలకులు డైరెక్టర్ సత్యనారాయణ సార్, బాజీసైదా గారు, వీరభద్రయ్య గారు, AV రెడ్డి గారు, మన STPP GM గారు, శ్రీనివాస్, గిరి గారు. సో దీనికి మనం ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, అలా ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకొని ఈరోజు సెకండరీ కాలేజ్ మన గౌరవ CNMD శ్రీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో మరి ముందు వెళ్తున్నాము. సో దాంట్లో ఇటువంటి కార్యక్రమాల వల్ల మనందరిలో ఏంటంటే మన కంపెనీ పట్ల, మనం పనిచేసే ప్రాజెక్టు పట్ల, మన వృత్తి పట్ల చక్కటి గౌరవభావం, అలాగే ఇటువంటి మన అమ్మవారి దగ్గర సమక్షంలో మన ఇటువంటి మన కార్యక్రమాలు చేయడం చాలా మంచి విషయం. ఇది ఈరోజు అందరూ ఈ గనిలో ఉన్న 1329 మంది ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు,
చక్కగా సహభక్తి భోజనాలు చేస్తూ ఒకరినొకరిని అభిమానించుకుంటూ చక్కగా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి చక్కగా అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటూ మరి పనిచేస్తూ మరి వృత్తికి సంస్థకి మరి గట్టిగా కృషి చేయడానికి ఉపయోగపడతాయని గట్టిగా నమ్ముతున్నాము. ఈ గనికైతే నాకు తెలిసి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రీవియస్ కూడా నేను శ్రీరాంపూర్ డివిజన్లో అసలు పనిచేయలేదు. కాకపోతే ఏ కార్యక్రమమైనా కానీ రావడంతో నాకు ఇక్కడున్న ఎంప్లాయీస్తో కావచ్చు, ఆఫీసర్స్తో కావచ్చు కొంచెం అనుబంధం అయితే ఏర్పడ్డది. మంచి ఎంప్లాయీస్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే శ్రీరాంపూర్ డివిజన్ అని చెప్తారు. శ్రీరాంపూర్ డివిజన్లో మళ్ళీ ఎక్కువ సేఫ్టీ వీక్లలో కానీ లేకపోతే రక్షణ రికార్డులలో కానీ RK7 గని అంటే ముందు అందరికీ మరి బాగా పేరు గల మైన్ ఇది. మరి ఇటువంటి మైన్లో అందరం కూడా కలిసి పనిచేస్తూ లాస్ట్ ఇయర్ కూడా 90% మాత్రమే సాధించగలిగాం. ఈ సంవత్సరం కూడా మరి ఉత్పత్తి లక్ష్యాలు తీసుకొస్తూ అండర్గ్రౌండ్ గన్లు సింగరేణికి భారం అనే విషయం మరి మర్చిపోయేలా ఇక్కడున్న అందరూ ప్రతి ఎంప్లాయీ కూడా పనిచేస్తూ మరి ముందుకు సాగుతారని గట్టిగా నమ్ముతూ కానీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం RK7 మైన్లో ఉదయం అభినందన సభ తర్వాత ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముందుగా RK7 ఏజెంట్ మేనేజరు ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఒక 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ గనిలో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. రెండో ముఖ్య విషయం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చిన గౌరవ డైరెక్టర్ E&M శ్రీ సత్యనారాయణరావు గారికి, అట్లాగే డైరెక్టర్ PP శ్రీ వెంకటేశ్వర గారికి, అట్లాగే STP నుంచి వచ్చిన ED గారు చిరంజీవి గారు, GM శ్రీనివాస్ గారు, ఇతర అధికారులు అందరికీ కూడా నేను మన శ్రీరాంపూర్ ఏరియా తరఫున అట్లాగే RK7 మైన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా ఈ RK7 మైన్ అనేది చాలా ఒక గొప్ప పేరున్న మైను. సింగరేణిలోనే ఇక్కడ పనిచేయడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు అందరు అధికారులు. కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళు మరి జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి మంచి పేరు ఉంది, ఉత్పత్తులు కానివ్వండి, రక్షణలు కానివ్వండి, మామూలుగా ఇతర విషయాల్లో కానివ్వండి. సో దీన్ని ఇట్లాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ మైను ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కనీసం 15 సంవత్సరాలు తప్పకుండా కొనసాగే అవకాశం ఉంది. ఉదయమే దీని గురించి వివరంగా మాట్లాడాము. ఈ మైన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రణాళిక అనేది ఆల్రెడీ సిద్ధంగా చేశాము. సంబంధిత గని అధికారులకు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కార్మికులు ఎవరు కూడా దీని గురించి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మైన్ తప్పకుండా ఇంకా 15 సంవత్సరాలు నడుస్తుంది. ఏదైతే దీనికి మంచి పేరు ఉందో దీన్ని అట్లాగే కొనసాగించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ మైన్లో పనిచేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ACC D-Mart సమీపంలో శివశక్తి బేలింగ్ యూనిట్ ప్లాస్టిక్ స్క్రాప్ ఇండస్ట్రియల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పరిశ్రమ నుండి పొగలు రావడంతో స్థానికులు యజమానికి సమాచారం అందించారు. యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. పరిశ్రమకు సంబంధించిన యంత్రాలతో సహా సుమారుగా 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని సతీష్ కుమార్ తెలిపారు. అక్కడ దాకా
గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిగా మారుతోంది. గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిగా మారుతోంది. ఏప్రిల్ 2వ వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మే నెలలో మరింత ఎండవేడి నమోదవుతుందోనని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతం శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమరి ఏరియాలు నిప్పుల కుంపటిగా మారుతుందనడంలో సందేహం లేదు. వడగాలుల తీవ్రత పెరిగి సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 10 గంటలు దాటితే చాలు బయట తిరగడం కష్టంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సింగరేణి బొగ్గు గనులు, జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంటు పరిశ్రమలతో ఉన్న జిల్లాల్లో ఎండలు భగభగమంటున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎండల తీవ్రత ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉపరితల గనుల్లో బొగ్గు, మట్టి, బండరాళ్ల దుమ్ముతో పాటు గనిలోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. జైపూర్లోని బొగ్గు ఆధారిత సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వేడితో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటున్నాయి. ఓసీపీ గనులపై అధిక ఉష్ణోగ్రతలు. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనుల్లో బొగ్గును వెలికి తీయడానికి ప్రతిరోజు టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. బొగ్గు పొరలపై ఉన్న మట్టి, బండరాళ్లను తొలగించడానికి భారీ పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు, రాతిపొడి ఒక్కసారిగా గాలిలో కలుస్తాయి. ఉపరితల గని నుంచి దుమ్ముతో, ఉష్ణోగ్రతలతో గాలి వేడెక్కి సాధారణం కన్నా కోల్బెల్ట్ ప్రాంతంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. గనుల ప్రాంతంలో పెద్ద ఎత్తున నిల్వ చేసే బొగ్గు మరింత వేడెక్కడంతో దాని ప్రభావం కూడా వాతావరణంపై పడి ఈ ప్రాంతాన్ని నిప్పుల కొలిమిలా మార్చుతున్నాయి. యాజమాన్యం ఎండవేడి నుంచి కార్మికులను రక్షించడానికి పలు చర్యలు తీసుకుంటోంది. వేసవిలో పెరిగిన ఎండల్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. చలువ పందిళ్లు వేయడం, స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం లాంటి చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓసీపీలతో ఈ ప్రాంతంలో మరింత వేడి ఉంటుంది. విధులకు హాజరు కావడానికి ఎండలను చూసి భయపడుతున్నారు. ముఖ్యంగా ఉపరితల గనుల్లో కార్మికుల అవస్థలు చెప్పలేనివి. యాజమాన్యం ఓసీపీలో నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో రెస్ట్ హాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్లో 46 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇతర ప్రాంతాల కంటే కోల్బెల్ట్లో అదనంగా ఎండవేడి ఉంటుంది. యాజమాన్యం ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని కోరారు. దుమ్ము ధూళి చెలరేగకుండా వాటర్ స్ప్రే చేయించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఈరోజు సింగరేణిలో ఓపెన్ కాస్ట్లో కానీ సిఎస్పిలో కానీ ఈ సమ్మర్ సీజన్లో ఎండాకాలం తీవ్రత బాగా పెరిగి దాదాపు 45 డిగ్రీస్ వరకు సెల్సియస్ వరకు వస్తున్నది. మరి ఈ పరిస్థితులలో సింగరేణి ఎంప్లాయీస్ తట్టుకోవడం, ఉత్పత్తిని తీయడానికి చాలా కష్టమవుతున్నది. వారి ఆరోగ్యాలపై చాలా దెబ్బపడుతున్నది. కాబట్టి ఇవాళ సింగరేణి మేనేజ్మెంటు వారి యొక్క ఆరోగ్యరీత్యా ప్రొడక్షన్ ఉత్పత్తి పెంపుదల దృష్ట్యా వారికి కావాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ ఖచ్చితంగా సమయానికి ఎక్కువగా అందించే ప్రయత్నం చేయాలి. ఇస్తున్నప్పటికీ దాన్ని సరిపోయిన విధంగా ఇవ్వట్లేదు. తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ద్వారా పనిచేసే వాళ్ళకు అందట్లే అనేది తెలిసింది. దీన్ని ఖచ్చితంగా మేనేజ్మెంట్ చొరవ తీసుకొని వారికి కూడా అందే విధంగా ప్రయత్నం చేయాలని, ఇవాళ వారి యొక్క టైమింగ్స్ విధానాన్ని మార్చాలని. ఎప్పుడైతే మనకి ఉన్న 7-3, 3-11, 11-7 విధానం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని 5-1, 1 నుంచి 9, 9 నుంచి 7-5 వరకు చేయాల్సిన అవసరం ఉందని మేనేజ్మెంట్ కోరుకుంటూ, ఇవాళ మన సిఎండ్ఎండి బలరాం గారు డైరెక్టర్ పాగా ఉన్నప్పుడు కరోనా పీరియడ్లో, పాండమిక్ పీరియడ్లో తను ముందుండి ఏ విధంగా అయితే కార్మికుల ఆరోగ్యాలు కాపాడడానికి హాస్పిటల్ సౌకర్యాలు, స్పెషల్ బెడ్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి తను తిరుగుతూ అందరి యొక్క ఉద్యోగుల యొక్క ఆరోగ్యం కొరకు కష్టపడి అందరినీ కాపాడడానికి ముందుండి పనిచేసాడు. ఇవాళ కూడా సింగరేణి ఏరియాలో ఉన్న ఓపెన్ కాస్ట్ సిహెచ్ఓలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం విషయంలో తను సపోర్ట్ చేసి అదే కోణంలో తను ముందుకు వచ్చి పనిచేస్తే ఖచ్చితంగా ఉద్యోగుల నుంచి మనం ఆశించిన 100 టన్నుల టార్గెట్ను తీసుకోవడానికి ముందుకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మేనేజ్మెంట్ను తెలంగాణ బొగ్గని కార్మికుల తరఫున
డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ ఓసీపీలో విధుల సమయాలు మార్చాలని గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏప్రిల్, మే నెల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాజమాన్యం ఏటా వేసవిలో ఉపరితల గనుల్లో విధుల సమయాలు మార్చడం గతంలో ఉండేది. 4 ఏళ్లుగా యాజమాన్యం పని విధుల సమయాలను సరైన సమయంలో మార్చకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ఇప్పటికైనా కార్మికులకు అనుకూలంగా సమయాలు మారుస్తూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కార్మికుల పనివేళల్ని మార్చడం ద్వారా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కార్మికుల ఉపరితల క్వారీల్లో పని చేయకుండా చర్యలు తీసుకుంటారు. ఓసీపీలో జనరల్ షిఫ్ట్ను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మొదటి షిఫ్టు 6 గంటల నుంచి 1 గంట వరకు, రెండవ షిఫ్టు 4 గంటల నుండి అర్ధరాత్రి 12 వరకు, మూడో షిఫ్టు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ఎండలు బాగా పెరిగినాయి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఇంకా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు ఈ ఎండలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటతో కంపేర్ చేసుకుంటే ఓపెన్ కాస్ట్లో ఇంకా 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ క్వారీలో లోపల భూ ఉపరితలం కన్నా లోపల ఉంటుంది కాబట్టి లోపల ఇంకా వేడి 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. అసలు గాలి ఆడదు. అక్కడ లోపల చెట్లు కానీ అటువంటి నీడ ప్రదేశం ఏమీ ఉండదు. అందుకని కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాజమాన్యం గతంలో ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్, మే నెలలలో ఈ 2 నెలలు టైమింగ్స్ మార్చి షిఫ్ట్ ప్రవేశపెట్టేది. గత 3 సంవత్సరాల నుంచి యాజమాన్యం దానికి కూడా తిలోదకాలు ఇచ్చింది. ఆ పని కూడా చేయటం లేదు. దానివల్ల కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫస్ట్ షిఫ్ట్ గతంలో 6 కాడ నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉండేది. సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 4 కాడ నుంచి 11 వరకు, అదేవిధంగా నైట్ షిఫ్ట్ 11 నుంచి పొద్దున్న 7 వరకు యథాతథంగా నడిచేది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు 55 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి పైన ఉన్న వాళ్ళే ఉంటారు. అండర్గ్రౌండ్ గనుల్లో అంటే యువకులు ఉంటారు, కానీ సర్ఫేస్లో డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు అందరూ సీనియర్లే ఉంటారు. దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆ గనుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు కొంతవరకు ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వటం లేదు. అదేవిధంగా వాళ్ళకు లోపల చలవ పందిళ్ళు ఏర్పాటు చేసినా అవి సరిపోయినంతగా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ షిఫ్ట్ డ్యూటీ టైమింగ్స్ మార్చాలి. దాంతోపాటుగా అండర్గ్రౌండ్ గనుల్లో పనిచేస్తున్న, సర్ఫేస్లో పనిచేస్తున్న, మైన్ల మీద సర్ఫేస్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని, అదేవిధంగా డిపార్ట్మెంట్లో, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, రోడ్డు క్లీనింగ్ కార్మికులు, బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, సివిల్లో పనిచేసే కార్మికులు, సివిక్లో పనిచేసే కార్మికులు, వీళ్ళందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని, వీళ్ళ సమయాలను మార్చాలని మేము ఏఐటీసీగా, గుర్తింపు కార్మిక సంఘంగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతరం ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జయశంకర్రావు మాట్లాడుతూ ఓసీపీ క్వారీల్లో యాజమాన్యం చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా కోల్బెల్ట్, శ్రీరాంపూర్లో అధికంగా నమోదవుతోంది. ఓసీపీ ఉపరితల డిపార్ట్మెంటుల్లో కార్మికుల విధుల సమయాలు మార్చాలని, చల్లని మంచినీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. డిపార్ట్మెంటుల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులకు కూల్ వాటర్ క్యాన్లు అందించాలని అన్నారు. సింగరేణి కార్మికులకు మన వేసవి కాలం వచ్చినందువల్ల వారు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే టెంపరేచర్ 40 డిగ్రీల పైబడి దాటి ఉంది. మరి కార్మికులందరూ కూడా ఓసీ, మన సిఎస్పి వర్క్షాప్, మన సివిల్ డిపార్ట్మెంట్, మరి ఇతర సర్ఫేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం మరి షిఫ్ట్ టైమింగ్స్ ఏమైనా మరి పాసిబుల్, లాస్ట్ టైం కూడా మనం మార్చడం జరిగింది కొద్ది రోజులు.
మరి ఆ విధంగా మనం ఈ స్టార్టింగ్లోనే కొంత షిఫ్ట్ టైంలో మార్చుకొని అలాగే పందిర్లు షెడ్స్ కార్మికులకు అందరికీ కూడా మరి కూలర్లు పెట్టి షెడ్లు ఏర్పాటు చేసి అలాగే మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరి చల్లటి మంచినీరు మరి అవన్నీ కూడా అందుబాటులో ఉంచి రెస్ట్ హౌస్లో మరి వారికి తగిన విధంగా సదుపాయాలు కల్పించాలని ఐఎన్టీసీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా పెద్దలు జనకప్రసాద్ గారు సిఎండ్ఎండి గారికి, డైరెక్టర్లకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఓసీలో చేస్తేనే కార్మికులు మరి స్వస్థతగా అంటే డ్యూటీ చేయగలుగుతారు. లేకపోతే మాత్రం అస్వస్థతకు గురైతే వాళ్ళకు మరి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరి కార్మికులందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రొడక్టివిటీకి ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో కార్మికులకు మరి మంచి సౌకర్యాలు కల్పిస్తే ఎండ దెబ్బ తగలకుండా మరి కార్మికులందరూ కూడా మరి వారు నిర్దేశించినట్టు బొగ్గును మరి తీయడానికి కార్మికులందరూ కూడా ముందుకుంటారు. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో మరి ప్రొడక్షన్ కుంటుపడుతుంది. కాబట్టి ఎండాకాలంలోనే ఎంత వీలైతే అంత మరి సాధ్యమైనంత వరకు మరి కార్మికులకు సదుపాయాలు కల్పిస్తేనే మరి వాళ్ళు తీయగలుగుతారు. కాబట్టి మరి మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అలాగే మరి పందిర్లు, షెడ్స్ వారికి మరి కూలర్సు, అదేవిధంగా అనేక సౌకర్య వారికి ఏదైతే ఎండ దెబ్బలు చేయాల్సిన చర్యలన్నీ కూడా మరి యాజమాన్యం షిఫ్ట్ టైం విషయంలో కూడా మరి స్టార్టింగ్లోనే ఆలోచించి మరి అది కూడా ఏర్పాటు చేయాలని ఐఎన్టీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు ధర్నా చేశారు. ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, కార్మికులు జీఎం ఆఫీస్కు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొని జీఎం ఎం శ్రీనివాస్కు గనుల ప్రైవేటీకరణ విరమించుకొని సంస్థకు గనులు ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గనుల వేలాన్ని విరమించుకొని సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓసీపీలో ఉత్పత్తి పనులు ప్రైవేటీకరించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని, రెఫరల్ విధానాన్ని సమీక్షించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గనులపై కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని, వెంటనే కల్పించాలని అన్నారు. ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలనే కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణకు టీబీజీకేఎస్ పోరాడుతుందని, తెలంగాణకు సింగరేణి ఉపాధి తరువుగా ఉందన్నారు. ఇలాంటి సంస్థను ప్రైవేటు పరం చేయాలనే కుట్రలను పోరాటాల ద్వారా తిప్పికొడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు ముత్యాల రమేష్, సాదుల భాస్కర్, వెంగళ కుమారస్వామి, గొర్ల సంతోష్, ఫిట్ కార్యదర్శులు వెంకట్రెడ్డి, రాజు నాయక్, దుర్గం రవికుమార్, వికాస్, గడ్డం మల్లయ్య, సుధాకర్, నాయకులు బుస్స రమేష్, రామ్టెంకి మల్లయ్య, చాట్ల రమేష్, తొర్రం శ్రీకాంత్, పానుగంటి వినయ్, వెంకట్రమణారెడ్డి, తిరుపతిరావు, పాదం శ్రీనివాస్, గడ్డం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి ఏదైతే అన్వేషించిన భూగోళాలు ఉన్నాయో అవన్నీ సింగరేణి కంపెనీకి అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా మనకు ఏదో 100 టన్నుల టార్గెట్ సింగరేణి విధించుకుంటున్నదో మరి దాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త గనులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాన్ని మేనేజ్మెంట్ చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కొత్త గనులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే జాతీయ సంఘాలు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో వాటిని పాటించకుండా ఒక్కటి కూడా ఇంతవరకు పెరక్స్ మీద కానీ మిగతా 200 గజాల భూమి మీద కానీ ఏది కూడా చేయకుండా 20 లక్షల రుణం, వడ్డీ లేని రుణమాఫీ ఇంటి పథకం కింద ఇస్తారని చెప్పి అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయట్లేదు. కాబట్టి దయచేసి అందరూ సింగరేణి కార్మికులంతా ఒక్కటై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దానికి ముందుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇదివరకు ఎట్లయితే గెలిచిన పీరియడ్లో ఉండి కొట్లాడినామో ఇప్పుడు కూడా మేము మీ సమస్యల కొరకు, మీ ఇష్యూస్ కొరకు మేము కొట్లాడడానికి ముందున్నాం. మీరందరూ మాతో కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులకు, వచ్చిన కార్యకర్తలకు, విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం ఈ నెల 9వ తారీఖున కోర్ కమిటీ సమావేశంలో భూపాలపల్లిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 21 తారీఖు నుండి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 21 తారీఖు నాడు అన్ని గనుల మేనేజర్లకు మెమోరాండంలు సమర్పించడం జరిగింది.
23వ తారీఖు నాడు మా గౌరవ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో గోదావరికంలో ఆత్మీయ సమ్మేళనం జరిగిన తర్వాత ఈరోజు సింగరేణిలోని అన్ని జనరల్ మేయర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 2023 డిసెంబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఆ రోజు ఏఐటీసీ యూనియన్ వారు 49 డిమాండ్లతో ఒక ఎన్నికల పత్రాన్ని ఇచ్చి, అలాగే ఐఎన్టీసీ వాళ్ళు కూడా 47 డిమాండ్లతో ఒక హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని మనం ఇప్పటి నుంచో డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా 2021 డిసెంబర్ 9, 10, 11 తారీఖులలో సమ్మె చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ సమ్మెకు సంఘీభావంగా రావడం జరిగింది. అప్పుడు అన్ని యూనియన్లు కూడా దీనికి సంఘీభావం వచ్చినాయి. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఐఎన్టీసీ, ఏఐటీసీ వారు సింగరేణి కూడా వేలంలో పాల్గొనాలని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. కాబట్టి ఎలాంటి వేలం లేకుండా సింగరేణి ప్రాంతంలో ఉన్న బావులన్నీ సింగరేణికే కేటాయించాలని, అలాగే ప్రైవేటీకరణ యొక్క వేగవంతం చేయకూడదని, దాన్ని నిలిపివేయాలని చెప్పి అండర్ గ్రౌండ్ బావులను కూడా ఓపెన్ చేయాలి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆడ ప్రారంభం చేయాలని చెప్పి కోరుతూ, కార్మికులకు పెర్స్ మీద ఉన్న ఈ ఇన్కమ్ ట్యాక్స్ను కూడా రద్దు చేయాలని ఇలాంటి డిమాండ్లతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాను విజయవంతం చేసిన కార్మిక సంఘం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి ఏరియా అంతటా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసుల ముందర ధర్నా చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి ఏదైతే అన్వేషించిన బొగ్గలు ఉన్నాయో అవన్నీ సింగరేణి కంపెనీకి అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా మనకు ఏదో 100 టన్నుల టార్గెట్ సింగరేణి విధించుకుంటున్నదో మరి దాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా కొత్త గనులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాన్ని మేనేజ్మెంట్ చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కొత్త గనులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే జాతీయ సంఘాలు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రో వాటిని పాటించకుండా ఒక్కటి కూడా ఇంతవరకు పెరక్స్ మీద కానీ మిగతా 200 గజాల భూమి మీద కానీ ఏది కూడా చేయకుండా 20 లక్షల రుణం, వడ్డీ లేని రుణమాఫీ ఇంటి పథకం కింద ఇస్తారని చెప్పి అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయట్లేదు. కాబట్టి దయచేసి అందరూ సింగరేణి కార్మికులంతా ఒక్కటై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దానికి ముందుండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇదివరకు ఎట్లయితే గెలిచిన పీరియడ్లో ఉండి కొట్లాడినామో ఇప్పుడు కూడా మేము మీ సమస్యల కొరకు, మీ ఇష్యూస్ కొరకు మేము కొట్లాడడానికి ముందున్నాం. మీరందరూ మాతో కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులకు, వచ్చిన కార్యకర్తలకు, విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆల్ఫోర్స్ ఇంటర్ విద్యార్థులకు విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు. మంచిర్యాల ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాధారణ విద్యార్థులచే అసాధారణమైన ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో మహాశ్విత మంచిర్యాల జిల్లా స్థాయిలో 992 మార్కులతో టాపర్గా నిలవడం అభినందనీయమని అన్నారు. బైపీసీలో వైష్ణవి సుజన కళ్యాణి 992 మార్కులు, ఎంఈసీలో 988 మార్కులతో రిషిత జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో అమితారాజ్, సాత్విక 468, 466 మార్కులు, బైపీసీలో 432 మార్కులు సాధించారని, ఎంఈసీలో వైష్ణవి 491 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచినట్లు చెప్పారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రత్యేక స్కోర్ కార్డులు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ 2025 ఫలితాల్లో ఆల్ఫోర్స్ మరి మరోసారి తన సత్తాను చాటి కరీంనగర్ రిజల్ట్స్ కావచ్చు, మంచిర్యాల రిజల్ట్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా మరి మా పిల్లలు నిలిచారు. మరి వాళ్ళు చూస్తూనే ఉంటే ఇంటర్ బోర్డు చరిత్రలోనే కనీవిని ఎరిగిన మార్కులు, బైపీసీలో 997 మార్కులు అవుట్ ఆఫ్ 1000. అది స్టేట్ ఫస్ట్ మార్క్ కరీంనగర్ ఆల్ఫోర్స్ అమ్మాయి అంజనా అనే అమ్మాయికి రావడం జరిగింది. అలాగే మరి ఎంపీసీ విభాగంలో కూడా 996 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ ఋత్విక్ అనే ఒక కరీంనగర్ అబ్బాయికి రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మేము బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఉన్నాం. ఈసారి చూసుకున్నట్లయితే ఎంపీసీ మరియు బైపీసీ రెండింటిలో కూడా మనమే స్టేట్ ఫస్ట్ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి అంతేకాకుండా ఈవెన్ ఇక్కడ మనకు మంచిర్యాల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే 995 మార్క్స్ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అగ్రస్థాయి మార్కులు ఇక్కడ మరి ఎంపీసీ అమ్మాయి రావడం జరిగింది. మరి ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 468 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ స్థానంలో మార్కులు అటు మంచిర్యాల పిల్లలు కావచ్చు, కరీంనగర్ పిల్లలు కావచ్చు 468 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ మార్కులో ఉన్నారు. బైపీసీ విభాగంలో కరీంనగర్ స్టూడెంట్స్ 438 రాష్ట్ర స్థాయి 2వ మార్కులో ఉంటే మంచిర్యాల అమ్మాయిలు 437 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 3వ మార్కులో ఉన్నారు. మరి అంతేకాకుండా ఎంఈసీ విభాగంలో చూసుకున్నట్లయితే 988 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మన మంచిర్యాల అమ్మాయి రాష్ట్ర స్థాయి 2వ స్థానంలో రావడం జరుగుతుంది. 988 ఓకే. అలాగే మరి సిఈసి విభాగంలో కూడా 987 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో సిఈసీలో కూడా ఉన్నాం. అంటే ఆల్ఫోర్స్ ఒక ఎంపీసీ బైపీసీ అని కాదు, ఈవెన్ ఎంఈసీ సిఈసీలో కూడా మనం మంచి ప్రతిభ కనపరుచున్నాం. ఇక్కడ కూడా 491 మార్క్స్తో ఒక ఎంఈసీ మంచిర్యాల అమ్మాయి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే టాపర్గా నిలవడం జరిగింది. సో ఈ ప్రకారంగా అన్ని గ్రూపుల్లో కూడా ఆల్ఫోర్స్ పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనబడుతున్నారు. మనకు వారం రోజుల కింద రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్ ఫలితాల నుంచి కూడా మొట్టమొదటిసారి మన మంచిర్యాల నుంచి 12 మంది చిన్నారులు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్స్కి ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ మరి రాబోయే నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఎఫ్సెట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కావచ్చు, వీటిలో కూడా ఖచ్చితంగా మంచి ప్రతిభ కనపరుస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మా మీద నమ్మకంతో మరి మీ యొక్క సపోర్ట్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. హార్డ్ వర్క్ చేస్తూ మంచి రిజల్ట్ ఇవ్వడానికి కారకులైన మా ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, మా లెక్చరర్స్ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.